రైట్. ఇంతసేపు మనం చర్చించాం తెలంగాణ గీతానికి సంబంధించి కీరవాణితో మ్యూజిక్ కంపోజ్ చేయించడంపై తెలంగాణ వాదులు, అదేవిధంగా తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్, ప్రేమరాజు గారు దర్శకుడు, కొంతమంది గాయకులు వాళ్ళంతా కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దానిపై మాట్లాడాం. ఇక తెలంగాణ చిహ్నాన్ని మార్చేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ చిహ్నం కూడా ఆల్మోస్ట్ రూపకల్పన జరిగిపోయింది. అందులో కొన్ని రకరకాల సోషల్ మీడియాలో అయితే రకరకాల సింబల్స్ ఇప్పటికే దర్శనమిస్తున్నాయి. అంటే 5-6 లోగోలు తయారు చేశారు. అందులో ఒక లోగోని ఫైనల్ చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి ఇదే జూన్ 2 రోజే దానికి సంబంధించి కూడా అటు తెలంగాణ గీతం, ఇటు తెలంగాణ చిహ్నం రెండింటిని కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇలాంటి అంటే సోషల్ మీడియాలో బయటకు ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇలాంటి చిహ్నంతోనే ఉండబోతుందనే ఒక చర్చ అయితే బయట జరుగుతుంది. ఇందులో కింద మళ్ళీ ఇందులో చార్మినార్ అయితే కనిపిస్తుంది. అయితే చార్మినార్ ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. దీనికి సంబంధించి చిహ్నం మారబోతుంది. అయితే దీనిపై మాత్రం టీఆర్ఎస్ బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. రేపు చార్మినార్ అనేది హైదరాబాద్కి, అదేవిధంగా కాకతీయ కళాతోరణం అనేది వరంగల్ ఆ ప్రాంతానికి సంబంధించి ఒక చారిత్రక ప్రతీక. అది రాచరిక ఆనవాళ్ళు కాదు, అది తెలంగాణ చరిత్రని చెప్పే ఆనవాళ్ళు అంటూ కూడా బీఆర్ఎస్ మండిపడుతుంది. రేపు చార్మినార్ వద్ద ఆందోళనకు కూడా బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ కవి, గాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా దేశపాల్ శ్రీనివాస్ గారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశాబ్ది పూర్తవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున సంబరాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఒకటి తెలంగాణ గీతావిష్కరణ, అది కీరవాణి మ్యూజిక్తో, రెండోది తెలంగాణ చిహ్నాన్ని మార్చడం. ఈ 2 అంశాలను ప్రధానంగా తీసుకుంది. ఇప్పటికే టీఎస్ అనే స్థానంలో టీజీని తెచ్చింది. అంటే తెలంగాణకు సంబంధించి 3 మార్పులు. దానిపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఏంటి అంటే తెలంగాణ చిహ్నంలో రాచరిక ఆనవాళ్ళు ఉన్నాయి, దాన్ని తీసేస్తామని అంటున్నారు. ఎందుకు మీకు అభ్యంతరం? ఎందుకు? ఆయన కడుపులో కేసీఆర్ పెట్టిందల్లా మార్చాలి అని ఒక సంకుచిత వైఖరి ఉంది. దానికి ఆయన వెతుకుతున్న ఒక తొంపు రాచరికపు చిహ్నం అని చెప్పి మన భారతదేశ రాజముద్ర ఉందండి. దాంట్లో 4 సింహాలు ఉంటాయి. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు? అశోకుడు నిర్మించిన సాంచి స్తూపం నుంచి తీసుకున్నారు. ఇప్పుడు ఈవెన్ తెలంగాణ చిహ్నంలో కూడా కొత్తగా వచ్చే చిహ్నంలో కూడా అది ఉంటుంది. మరి 4 సింహాలు ఉంటాయి. భారతదేశం అధికార ముద్ర దాని నుంచి ఎవరు చెప్తున్నాను, అది కూడా ఉండబోతుంది. దాన్ని కాదనడానికి లేదు, ఆప్షన్ లేదు. కానీ అది నిర్ణయించింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆనాడు. రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి స్ఫూర్తి మరి నెహ్రూకి లేదందామా? నెహ్రూ చేసిన నిర్ణయం ఇవాళ తప్పందామా? తర్వాత ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ కలెక్టరేట్ ముందట కాకతీయ తోరణాన్ని నిర్మించింది అధికార చిహ్నంగానే. దాన్ని ఇప్పుడు కూలగొడతారా? మీరు అన్ని రాష్ట్రాల లోగోలు చూడండి, అధికార చిహ్నాలు చూడండి. తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు దేవాలయ గోపురం ఉంటుందండి, అది పాండ్యరాజులు నిర్మించారు. ఆనాటి శిల్పకళా వైభవాన్ని గుర్తుగా వాళ్ళు పెట్టుకున్నారు. కోణార్క శిల్పాన్ని ఒరిస్సా ప్రభుత్వం పెట్టుకుంది. హోయసల రాజుల శిల్పాలని కర్ణాటక రాజులు పెట్టుకున్నారు. ఇట్లా మీరు చూసుకుంటూ వస్తే ప్రతి రాష్ట్రం కూడా తన చారిత్రక అస్తిత్వాన్ని పెట్టుకుంది. ఇంకొకటి కూడా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ లోగో అనేది ఒంటెత్తు పోగడతో కేసీఆర్ గారు నిర్ణయించింది కాదు. అది అంతకుముందు ఉద్యమ కాలంలోనే ఫేస్బుక్లో అది బాగా ప్రాచుర్యం పొందింది. ఆ లోగో ఇలా ఉండాలి లోగో అని కాకతీయ తోరణంతో ప్రాచుర్యం పొందింది. దాన్నే స్వీకరించి అదనంగా చార్మినార్ చేర్చారు. ఈ తోరణం అనేది ఆనాటి మన శిల్పకళా వైభవానికి ప్రతీక, మనకు 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పడానికి ప్రతీక. దానికోసం దాన్ని తీసుకున్నారు. తర్వాత ఆ తోరణంలో కూడా ఉన్న అంశాలు ఎట్లా ఉంటాయంటే, అవి మనకు ఎంత ఆప్ట్ అంటే, పైన 2 హంసలు ఉంటాయండి. హంసలు క్షీర నీర న్యాయానికి గుర్తు, అంటే ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని. తర్వాత 2 సింహాలు ఉంటాయి, అవి పరాక్రమానికి గుర్తు. 2 మొసళ్ళు ఉంటాయి. మొసళ్ళు ఏమిటి అంటే తెలంగాణలో జల సంపద ఉంది అని చెప్పడానికి. చాలా చెరువులు ఉన్నాయి, కాకతీయులు చెరువులు నిర్మించారు కదా, ఆ చెరువులకు గుర్తుగా మొసళ్ళు పెట్టారు. చేప ఉంటుంది, మత్స్య సంపద అప్పుడు విరాజిల్లింది. మత్స్య సంపద ఉంది తెలంగాణలో అని చెప్పడానికి అది ఉంది. మధ్యలో కింద 7 కలశాలు ఉంటాయి బోర్లించినట్టుగా, బోనం కుండలండి అవి. ఆ కలశాలు 7 బోనం అంటే ఎంత ఆప్ట్గా ఉందండి. తెలంగాణ భౌగోళికతకి, చారిత్రకతకి, సంస్కృతికి ఆప్ట్గా ఉంది అది. ఆ రోజు ఎవరు నిర్మించి ఉంటారండి? గణప దేవుడైతే స్వయంగా చెక్కడు కదా, రుద్రమదేవి స్వయంగా చెక్కదు కదా. ఆనాడు ఏ వెనకబడిన తరగతుల వర్గాలకు చెందిన వాళ్ళ అద్భుతమైన నైపుణ్యానికే గుర్తు కదా అది. ఇవాళ దాన్ని రాచరిక చిహ్నం అని చెప్పి మేము తీసి పక్కన పడేస్తామని అంటే మరి మార్చండి, ఏమేమి మారుస్తారో మార్చండి. రాజాజీ కాంగ్రెస్
ముఖ్యమంత్రిగానే తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరు దేవాలయాన్ని నిర్మించాడు. అది మారుస్తారు. రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టాలి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో. అంతెందుకు మీకు ఢిల్లీలో రోడ్ల పేర్లు ఏముంటాయండి? న్యూఢిల్లీలో షాజహాన్ రోడ్డు, అక్బర్ రోడ్డు, బాబర్ రోడ్డు, ఔరంగజేబు రోడ్డు కూడా ఉంది. బీజేపీ వాళ్ళు ఈ పేర్లు మారుస్తామంటే రాహుల్ గాంధీ ఏమన్నారంటే వాళ్ళు వలసవాద నాయకులు కాదు, వాళ్ళు వలస రాజులు కాదు, వాళ్ళు వలస పాలకులు కాదు, మొఘలులు. ఇక్కడి వాళ్ళు సనద్ధ సాయిల్ వాళ్ళేమి ఇక్కడి నుంచి డబ్బు అక్కడికి ఎత్తుకపోలేదు. వాళ్ళు ఉండే అక్కడికి కాందహార్కో ఎక్కడికో తీసుకపోలేదు. వాళ్ళు ఫౌంటైన్ ఎకానమీ అంటారు. ఫౌంటైన్ అనేది ఇలా చిమ్ముతుంది, నీళ్ళు అక్కడే ఉంటాయి, ఎక్కడికో పోవు అని చెబుతూ అవి డిజైన్ చేసుకోలేదు, అవి ఉండాలన్నారు. మొఘలులనేమో ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఓన్ చేసుకుంటుంది, కాకతీయులనేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజైన్ చేసుకుంటుంది. ఏమిటండి ఇది? ఏం డ్యూయల్ వైఖరి? తెలంగాణ ప్రభుత్వం ఇంకొక మాట కూడా అదే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో దాన్ని డిజైన్, కాకతీయులు అది కూడా తెలంగాణ చరిత్రలో వాళ్ళు విడదీయరాని భాగం. కాకతీయులు అన్నవాళ్ళు వాళ్ళు చెరువులు నిర్మించారు, దేవాలయాలు నిర్మించారు, వాళ్ళ కాలంలో అద్భుతమైన సాహిత్య పోషణ జరిగింది. అందుకని తెలంగాణ వాళ్ళు తమ అంటే దేశపతి గారు అంటే ఇంకా చిహ్నం ఎలా ఉంటుందో బయటకు సర్క్యులేట్ అవుతుంది కానీ ఇంకా బయటకు రాలేదు. దాన్ని మించి అంటే మీరు చేసిన చిహ్నాన్ని మించి ఇంకా అందులో ఇంకా గొప్ప అంశాలను పొందుపరిచి ఇంకా గొప్పగా చిహ్నాన్ని రూపొందించే ప్రయత్నం జరుగుతుందేమో. వెల్ అండ్ గుడ్ పెట్టండి సార్, నేను వద్దనట్లేదు. మీరు ఏమేమి చేరుస్తారో చేర్చండి. ఎవరు అన్నారు స్తూపాన్ని చేరుస్తారని? వెల్ అండ్ గుడ్ చేర్చండి. స్తూపాన్ని కూడా మనం గౌరవించాము, దానికి వెళ్తున్నాం. నివాళ ఈ ముఖ్యమంత్రి గారు ఇంక ఇప్పటివరకు నివాళులు మంచిదే మంచిదే చేర్చండి. ఇవి తీసేయకుండా అవి చేర్చండి. ఇవి ఉండనివ్వండి, అవి ఉండనివ్వండి, రెండు ఉండనివ్వండి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు కదా, ఇది కూడా అట్లే. దాంతోపాటు తులం బంగారం చేర్చండి, ఇందులో కూడా అవి పెట్టండి. కానీ దీన్ని ఎందుకు తీసేసి హర్ట్ చేస్తున్నారని? చార్మినార్ని తీసేయడం అంటే ఇవాళ అవమానించడం కాదా? అది ఒక సామాజిక వర్గం హర్ట్ అవుతుందా కాదా? అది ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నారండి? నేను ఏదో అది ఎవరి కోసమో చెప్పట్లేదండి, తెలంగాణ సమాజం పట్ల పట్టింపుతో చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి కూడా శ్రేయస్సు చెప్పదలుచుకున్నాను. పార్టీ మారిన తర్వాత కడియం శ్రీహరి నాతోనే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా ఈ మాట అన్నారు. కాకతీయ తోరణాన్ని మేము తీసేయనీయం, వరంగల్ అది సాంస్కృతిక ప్రతీక, అది దాన్ని తీసేస్తే ఒప్పుకోమని నాతో అన్నారు. మన కవులంతా దాన్ని కీర్తించారు సార్. మన కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును 1000 కంబాలలో వెలయించి మించినది ఆనాటి శిల్పాలురా తెలంగాణ ఆలయపు తెలంగాణ ఆలయపు శిల్పాలురా. కనుమునాదు గంటమ్ములో కాకతీయ రాజ్య ఘనంఘణము అంటాడు దాశరథి. లేకపోతే పిచ్చోళ్ళై కాకతీయ రాజ్యాన్ని ప్రశంసించారండి. రాష్ట్ర గీతం రాసిన పాటలో కూడా ఉంది కదా, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు, జై తెలంగాణ జై జై తెలంగాణ. దాన్ని డిజైన్ చేసుకుంటారా అందశ్రీ గారు? అంటే ఆ 2 లైన్లు తీసేస్తారేమో ఇప్పుడు రాష్ట్ర గీతం. మేము అదే పాడతాం రాష్ట్ర గీతంలో. రేవంత్ రెడ్డి గారు తీసేసినా మేము పాడతాం. ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు పాడతారు, దాన్ని తీసేరు. అవమానించదలుచుకోలేదు, అట్లా చార్మినార్ని అవమానించదలుచుకోలేదు, ఆ కాకతీయులను కూడా తోరణాన్ని కూడా అవమానించదలుచుకోలేదు. మీరు కొత్తవి చేర్చండి కళ్యాణ్ గారు, దాన్ని ఇంకా పరిపుష్టం చేస్తామంటే చేయండి. జనరల్ లోగో ఏంటంటే 1-2 సింబల్స్ ఉంటాయి, 10 రకాల సింబల్స్ పెట్టండి, అది కూడా ఓకే. కానివ్వండి, ప్లూరాలిటీని సింబల్ చేస్తుంది ఓకే. కానీ దీన్ని తీసేయడం ద్వారా సాధించేదే ఉంది. రెండోది కేసీఆర్ కట్టలేదు కదండి కాకతీయ తోరణం, కాకతీయులు కట్టిరండి. అది వీళ్ళకి ఎట్లా అర్థం కావాలి? ఇప్పుడు వాదనలో కూడా కొందరు అంటున్నారు నిజాం రాజులు కట్టిన చార్మినార్. వీళ్ళ చారిత్రక అజ్ఞానానికి ఏం చేద్దాం చెప్పండి? అది కులీ కుతుబ్ షా కదా. ఆయన ఏమన్నాడంటే సరస్సు చేపలతో నిండిపోయినట్టు ఈ నగరం ప్రజలతో నిండిపోని అన్నాడు. వాళ్ళు సామరస్యంగా ఉన్నారండి, వాళ్ళు మత సామరస్యాన్ని కూడా పాటించారు. అది ఇంకొకటి, అది ప్లేగు వ్యాధి వచ్చి ప్రజలు చనిపోతే దానికి స్మారకంగా కట్టినారు. అది దాని వెనుక కూడా ఒక మంచి ఉదాత్త నేపథ్యం ఉంది. కనుక దాన్ని అసలు హైదరాబాద్ అంటే చార్మినార్ కదండి, టూరిస్టులు అంతా వచ్చి ఏం చూస్తారు? అంటే ఒకటి దేశపతి గారు, అంటే చిహ్నం గురించే ఇప్పుడు సరే మీరు చిహ్నం పెట్టారు కాకతీయ కళాతోరణం చార్మినార్తో, దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మారుస్తున్నారు. రేపు 5 ఏళ్లకో 10 ఏళ్లకో మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చినా, లేకుంటే ఇంకెవరైనా అధికారంలోకి వచ్చినా మళ్ళీ చిహ్నం మారుతుందా? అది ఇక ఇట్లా జరుగుతూ ఉంటాయి, ఇట్లా చేస్తే అట్లా జరుగుతుంది. నిజానికి ఈ రకంగా ఆయన చేయాల్సింది కాదు. ఆయన రాగానే బ్రహ్మాండంగా ఆయన దృష్టి పెట్టాల్సింది, నేను రైతు బంధుని మించిన పథకం తెస్తాను, నేను ఆయన కంటే గొప్పగా ప్రాజెక్టు నిర్మిస్తాను, నేను 24 hours అన్ఇంటరప్టెడ్ పవర్ ఇస్తాను అని అట్లా కనుక ఆయన పర్ఫార్మెన్స్లో జయించదలుచుకుంటే బాగుండేది. అంతకంటే ఎక్కువ ముద్ర వేస్తే బాగుండేది. కానీ ముద్ర తీసేయడం మీద చూస్తున్నాడు ఆయన, పాలనా ముద్ర కాదు, అధికార ముద్ర మీద ఆయన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఆయన.
దీనివల్ల ఏం అంటే ఉపయోగం దీనికి ముగింపు ఎక్కడ దేశపతి గారు? ఇప్పుడు టీఎస్ అని మీరు పెట్టారు, దాన్ని మార్చి టీజీ చేస్తున్నారు. సరే మీరు టీజీని పక్కన పెట్టి అన్యాయం చేశారు అనుకుందాం, ఆ మార్పులకు ముగింపు ఎక్కడ? ఇలా చేస్తుంటే ఎలా? ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ అయితే కాదు ఇది. ఎక్కడన్నా ప్రజలు ఇది రాచరిక చిహ్నం దీన్ని తీసేయండి అని ఏ వర్గం అన్నా ఒక ధర్నా చేసిందా, ఆందోళన చేసిందా, అప్లికేషన్లు పెట్టిందా? 10 ఏళ్ళు ఆ చిహ్నం ఉంది కదండి. కోదండరామ్ గారు అయినా ఎక్కడన్నా అన్నారా కాకతీయ చిహ్నం పెట్టొద్దని? రెండవది తెలంగాణ తల్లి స్వరూపాన్ని కూడా ఇవాళ ఏ స్వరూపంలో పెట్టి ఉందో ఆ స్వరూపంలో ప్రతిష్ఠించినప్పుడు కోదండరామ్ గారు కూడా వచ్చి అనేక విగ్రహాలు ఆవిష్కరించారు ఆయన. ఈవెన్ మన తెలంగాణ భవన్లో అది ప్రతిష్ఠించిన రోజు కూడా ఆయన భాగస్వామి ఆ సభలో. జయశంకర్ గారు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఈ రూపంలో ఉండొద్దు, కిరీటం ఎందుకు, వడ్డాణం ఎందుకు అనలేదు. దేవత అంటే కిరీటం ఉంటుంది కదండి, అట్లా పెట్టిండ్రు. దాని వెనుక ఏదో కుట్ర ఉంది, కుహకం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అనడం తెలుగు తల్లి ఎట్లుండేదండి, ఆమె కూడా కిరీటంతోనే ఉండేది. తర్వాత అప్పుడు వాళ్ళు పూర్ణ కలశం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్. ఎక్కడి నుంచి? అది పణిగిరి శిల్పాల పణిగిరి శిల్పాల నుంచి తీసుకున్నారండి. అది కూడా ఇది ఆ చిహ్నం కూడా అది కూడా రాచరిక చిహ్నమేమి, అది రాజుల శిల్పాల నుంచే తీసుకున్నారు. మరి ఇప్పుడు మరి ఆయన చార్మినార్ను తీసేస్తారా, తీసేయరా, ఏం చేస్తారో? మన తోరణం నుంచి తీసేసి చార్మినార్ ఉంచితే అది ఇంకో కొత్త పంచాయతీ. ఇవన్నీ చాలా లేని తేనెతుట్టెను కదిలించడం లాంటి అంశాలు ఇవన్నీ కూడా. మరి వాళ్ళు ఏం విజ్ఞతనో ఎందుకు చేస్తున్నారో తెలియదు. అంటే ఒకటి దేశపతి గారు, మీరేమో వాళ్ళు తొలగిస్తున్నారని మీరు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు గత 10 ఏళ్ల ప్రభుత్వం సరైన రీతిలో చేయలేదు. ఈవెన్ జిల్లాల విభజన కూడా అదే రకంగా ఉంది. 33 జిల్లాలు చేశారు, తగ్గిస్తామని చెప్పారు. టీజీ అయిపోయింది. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మారిపోతున్నాయి. తర్వాత చిహ్నం మారిపోతుంది. అటు తెలంగాణ రాష్ట్ర గీతం విషయానికి వస్తే రాష్ట్ర గీతాన్ని మీరు 10 ఏళ్ళుగా పట్టించుకోలేదు, మేము చేస్తున్నామంటున్నారు. కీరవాణి సంగీతంపై అభ్యంతరం, దానికి మీకు కూడా అభ్యంతరం ఉందామన్నది? అంటే నాకు ఆయనతో సంగీతం చేయించడం అంటే తెలంగాణ వాళ్ళతో చేయిస్తే బాగుండేది, వెల్ అండ్ గుడ్. అది రాష్ట్ర గీతము, స్వాభిమానం, ఇవన్నీ దాంట్లో ఇమిడి ఉన్నాయని చేస్తారు. సరే వాళ్ళ కీరవాణితో చేయించాలనుకున్నారు, ఒక ఆస్కార్ అవార్డు విజేతతో చేయించాం, ప్రతిష్టాత్మకంగా ఉంటుందని ఏమైనా అనుకున్నారేమో. కానీ ఆ సమయంలో 2 విషయాలు నాకు నచ్చటం లేదు. ఒకటి ఏంటంటే అందశ్రీ గారు చేసిన వ్యాఖ్య. ఆయన ఏదైతే తెలంగాణలో కిరాణి తగదనే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇక్కడ ఏదో క్యాసెట్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు తప్ప ఒక అంత మ్యూజిక్ చేయగలిగిన స్థాయి అట్లా ఆయన మాట్లాడవలసింది కాదు. ఒకటైతే ముఖ్యమంత్రి గారు ఇది నాకేం సంబంధం లేదు అందశ్రీ అని గోంగనాథ్ గారు చెప్పులాగా అన్నట్టు, నువ్వు ముఖ్యమంత్రివి, జరుగుతున్నది అధికార గీతం, ఆమోదం తెలిపాల్సింది ముఖ్యమంత్రి, క్యాబినెటే కదా. ఏం జరిగినా బాధ్యత ముఖ్యమంత్రి, సమిష్టి నిర్ణయం అవుతుంది అది. అవును. మీరు ఎప్పుడన్నా టీఆర్ఎస్ లో కేసీఆర్ గారు ఇది నాకు సంబంధం లేదని, ఇదేదో పలానా ఆయన తీసుకున్నాడు అని అంటారా? అట్లా సాధ్యం కాదు. నింద అయినా ప్రశంస అయినా ముఖ్యమంత్రి తీసుకోవాలి, ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా. కానీ ఇది నాకు సంబంధం లేదని ఆయన మీద నెట్టేయడం ఏందండి పాపం అందశ్రీ మీద? ఇది అంటే ఇప్పుడు పాపాల భైరవుడిని ఆయన చేస్తారా? ఇది తప్పుడు వైఖరి. ఇగో ఈ రకంగా తప్పించుకుని ఇదే అవకాశవాదం, ఈ అపార్చునిజం కరెక్ట్గా లేదు, బాగాలేదని చెప్పదలుచుకున్నాను అన్నమాట. అంటే మీరు రాష్ట్ర గీతం చేయలేదనే విమర్శకు ఏం చెప్తారు? 10 ఏళ్ల నుంచి చేస్తే అయిపోయేదేమో. ఇప్పుడు నాకు అంతర్గత కారణాలు నాకు తెలియవు. ఒకటి ఏమిటంటే ఉద్యమ కాలంలో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ఇది అధికార గీతం చేస్తాం అని ప్రకటించలేదు, మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు కానీ ప్రతి సభలో సమావేశాల్లో పెట్టలేదు. దాన్ని అధికార గీతంగా ఎప్పుడు పాడలేదు. ఎప్పుడు పాడలేదు. ప్రారంభ గీతం అది అట్లా పెట్టే అనేక పాటలలో భాగంగా ఆ పాటను కూడా ఎక్కువగా పాడుకున్నాం. ఆ పాటను మొట్టమొదటి రికార్డ్ చేసింది టీఆర్ఎస్, రికార్డ్ చేసి ప్రచారంలోకి తీసుకొచ్చింది. అంటే వాస్తవానికి దేశపతి గారు అందులో కొన్ని చరణాలను కేసీఆర్ స్వయంగా రాశారనే ప్రచారం కూడా ఉంది. నేను ఇప్పుడు ఆ వివాదాల్లోకి పోదలుచుకోలేదు. అంటే నిజమేనా? సరే, ఒకటైతే ఉందండి, ముందు ఒక వర్షన్ ఉంది, ఎవరు మన అదొకటి అచ్చైన వెర్షన్ కూడా ఒకటి అచ్చైన వెర్షన్ ఒకటి ఉంది. టీఆర్ఎస్ క్యాసెట్ మారింది, 2 చరణాలు కొత్తగా దాంట్లో చేరినాయి. అంతవరకు మాత్రం నేను చెప్పగలను. కొత్త చరణాలు చేరినాయి. అది మరి ఎట్లా వచ్చినాయి, ఏం చేసినాయి, అందశ్రీ ఆమోదంతో వచ్చినాయా, ఆమోదం లేకుండా వచ్చినాయా, ఏమిటిదో అవి నాకు తెలియదండి. దాని ఆ లోతుపాతుల్లోకి నేను వెళ్ళను. కానీ మొత్తానికైతే అలా ఉంది. ఆ తర్వాత ఆయన వేరే 14 చరణాలు కూడా రాసినాడు. ఆయన రాజుల ప్రస్తావనలు కూడా ఉన్నాయి ఆయన గీతంలో. చార్మినార్ గురించి ఉంది, కాకతీయ కళాతోరణం, ఇంకా వేరే కూడా సర్వాయి పాపన్న లాంటి వాడు కూడా. మీరు రాజులే ఉండకూడదు అనుకుంటే ఈవెన్ సమ్మక్క సారక్కలు కూడా రాణులు, వాళ్ళు కోయ రాణులు అండి. వాళ్ళు ఏమిది గోండులు అనుకో, గోండులు రాజులు, గోండువాన సామ్రాజ్యం ఉంది. మనకు తెలియకుంటే తప్పవుతుంది. గోండులు కింగ్స్, సంతాల్స్ కూడా కింగ్స్ ఒకప్పుడు. ద్రౌపది ముర్ము, ద్రౌపది అని వాళ్ళ పేరు చూడండి. వాళ్ళు కింగ్స్, వాళ్ళు ఏమి మామూలు ఇది కాదు, జస్ట్ స్లేవ్స్ కాదు వాళ్ళు ఎవరు కూడా. పాలితులు మాత్రమే, వాళ్ళు పాలకులుగా కూడా ఉన్నారు. రామ్జీ గోండు కానీ వీళ్ళందరూ పాలకుల ఇది ఉంది వాళ్ళకి. కనుక ఏది రాచరికం, ఇప్పుడు ఏది విడదీస్తాం, మనం ఎట్లా చేస్తాం ఇప్పుడు? కనుక ఆ చర్చలకు పోవద్దు.
రాచరిక అది అస్తిత్వ చిహ్నం. ఓ చరిత్ర అస్తిత్వానికి చిహ్నంగా ఒక కళా స్వరూపాన్ని తీసుకున్నారు. దాన్ని అట్లా చూడాల్సింది అని ఇవన్నీ కూడా కాదు. ఆయనకు రాచరిక చిహ్నాల మీద కోపం కూడా కాదు. నిజానికి నేను అంటున్నా కదండి, ఇక అక్బరు షాజహాన్ రోడ్లు ఉంటేనే కాంగ్రెస్ ఆమోదిస్తున్నది, దాన్ని వద్దని చెప్తుంది. మంచిదే, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. అట్లా అనేకం ఉన్నాయండి. ఇప్పుడు రాచరిక చిహ్నాలు మనం వాడుతున్నవి అనేకం ఉన్నాయి. ఆయనకు వాటి గురించి కాదు ఆయన గొడవ. ఆయన గొడవ అంతా కూడా ఏంటంటే కేసీఆర్ పెట్టింది తీసేయాలి అనే ఒక చిన్న సంకుచితమైన ఆలోచన. దాంట్లో భాగంగా ఇది జరుగుతుంది. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు మొత్తం తెలంగాణలో తొలగించే ప్రయత్నం జరుగుతుందనేనా బీఆర్ఎస్ భావిస్తుందా? ఇప్పుడు ఉద్యమంలో ఉన్నతమైన భాగస్వామ్యం కేసీఆర్ గారిది. ఉద్యమానికి చుక్కానిలాగా ఆయన నిలిచాడు, నడిపించాడు. అన్ని పార్టీలు అవునని ఇలా చేశాడు. అన్ని పార్టీలు అవునలా చేస్తే నువ్వే వచ్చి ఎంపీకి ఆయన ప్రచారం చేయవలసి వచ్చింది నాయనవాళ్ళు. ఈ ఆనవాళ్ళు ఎట్లా తీసేస్తావు? ఎవరు ఆనవాళ్ళు ఎవరు మలిపేయలేరు. రేవంత్ రెడ్డి గారు రైఫిల్ పట్టుకొని వచ్చిన ఆనవాళ్ళు కూడా పోదు. జేఏసీ నాయకుల మీదకి ఎవరన్నా చంద్రబాబు నాయుడిని నిలదీస్తే రైఫిల్ తీసి చంపుతా అని చంద్రబాబు గార్డుగా, చంద్రబాబు బాడీ గార్డుగా ఆయన పరిగెత్తుకొచ్చింది కూడా ఆనవాళ్ళు ఎవరు తీసేయలేరు. తొలి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి చేసిన ప్రయత్నపు ఆనవాళ్లను ఎవరు తీసేయలేరు. ఎంత చేసినా రేవంత్ రెడ్డి గారు ఉద్యమ ఉద్వేగ ప్రతీక కారు. ఆయన ప్రతికూల శిబిరంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిరాహార దీక్ష చేశారు, తెలంగాణ ఏర్పడొద్దు విడదీయొద్దని. వాటన్నిట్లో ఈయన భాగస్వామి. ఇవాళ ఆయన అసలు అందరు జయ తెలంగాణ వాడిన రోజు ఈయన వాళ్లే, ప్రపంచమంతా వాడుతున్న రోజు ఈయన వాళ్లే. ఈయన దాంట్లో శృతి కలపలే. ఇవాళ ఆయన కపట ప్రేమ ఒలకబోస్తున్నాడు ఇవన్నీ కూడా. ఇప్పుడు జయశంకర్ గారి గురించి, మా జయశంకర్ ఎవరితో ఉన్నారండి ఆజీవం? బతుకున్నంత కాలం కేసీఆర్ గారు వెంటే ఉన్నారు కదా. మరి వాళ్ళిద్దరి సంబంధాన్ని గురించి వీళ్ళు ఎట్లా వ్యాఖ్యానిస్తారు? వాళ్ళ మధ్య ఉండే గౌరవ అభిమానాల గురించి మీ దగ్గర రానేలేదు కదా, మీరు మాట్లాడలేదు కదా, మీరు గౌరవించనే లేదు కదా. మీరు ఈ అంశాన్ని కౌన్సిల్లో కూడా రేవంత్ రెడ్డి ముందే లేవనెత్తినట్టున్నారు కదా. చెప్పానండి, నేను కౌన్సిల్ వేదికగా కూడా చెప్పినాను. ఇంకోటి, దిస్ ఈజ్ నాట్, ఇది టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇష్యూ కాదండి. కాకతీయులు అనేవాళ్ళు తెలంగాణ చాలా చరిత్ర తెలిసిన వాళ్ళందరూ బాధపడతారు. వాళ్ళ చరిత్రను ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెందిన పరబ్రహ్మ శాస్త్రి గారు అద్భుతంగా కాకతీయుల చరిత్రను రికార్డ్ చేశారండి. ఆయన పుస్తకాలు కూడా మనం గౌరవంగా తీసుకుంటున్నాం. మనం అట్లా దాన్ని కాదని ఏం అనడానికి లేదు. ఇప్పుడు మరి పోతన కూడా రాజుల మీద కోపాన్ని ప్రదర్శించాడు తప్ప రాచరికం వద్దనని లేదు. దాశరథి లాంటి వాళ్ళు కాకతీయ సామ్రాజ్యాన్ని కీర్తిస్తూ అద్భుతమైన పద్యాలు రాశారు, అనేక మంది రాశారు, ఒక్కరు కాదు. అసలు కాకతీయుల్ని మన సాంస్కృతిక ఔన్నత్యంలో భాగంగా వాళ్ళు పెద్ద సువిశాల సామ్రాజ్యం అండి. అంత పెద్ద సామ్రాజ్యం ఇంకొకటి లేదు. కృష్ణదేవరాయలు చాలా చిన్న రాజ్యం, దానికి అంత గొప్పగా చెప్పుకుంటారు కదా. నిజానికి ఆయన కర్ణాటాంధ్ర సార్వభౌముడు, కర్ణాటక ఆయన ప్రధానంగా. అయినా ఆయనను ఓన్ చేసుకొని మాకు ఇంత పరంపర ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నాయకులు చెప్పుకుంటారు. మనమేమో కాకతీయుల్ని డిజైన్ చేసుకుంటామా? ఇది చారిత్రక అజ్ఞానం. చార్మినార్ కుతుబ్షాహి నిర్మించినాక నిజాంరావు నిర్మించినట్టు ఎట్లా ఇది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరు చెప్పాలి వాళ్ళకి? ఇప్పుడే ఒక ఎమ్మెల్యేతో మాట్లాడొస్తున్నా, అయ్యా బాబు నిజాం కాదా కట్టింది, తెలుసుకోండి అని చెప్పి. అంటే మెహబూబ్ అలీ ఖాన్ విగ్రహం ఉందండి ట్యాంక్ బండ్ మీద. 6వ నిజాం మెహబూబ్ అలీ ఖాన్ విగ్రహం ఉంది. ఈజ్ ఎ కింగ్. తీసేస్తారా రేవంత్ రెడ్డి గారు రాచరిక పానవాళ్ళని? తర్వాత మన కృష్ణదేవరాయల విగ్రహం ఉంది, శాలివాహనుడి విగ్రహం ఉంది, విగ్రహం ఉంది, ఇంతమంది విగ్రహాలు, వీళ్ళందరూ రాజులు. మరి తీసేయండి రాచరిక పానవాళ్ళని చెప్పి. కనుక వీటి మీద కాకుండా ఆయన ఫోకస్ రైతులు అలమటిస్తున్నారండి. విత్తనాల కోసం లైన్లో 10 ఏళ్ళు నిలబడ్డారండి, నిలబడలే కదా ఇప్పుడు లైన్లో నిలబడుతున్నారు. లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. అటు ఫోకస్ పెట్టి ప్రజలకు ఆయన కేసీఆర్ గారు రాగానే కూడా ఇలా మనం సమైక్య రాష్ట్ర కొన్ని చిహ్నాలు ఇవన్నీ మార్చేద్దాం ఏదంటే, ఇప్పుడు ఎవరినో హ్యూమిలియేట్ చేసే ప్రక్రియ వద్దు, మనం ప్రజల సౌకర్యాల మీద ముందు దృష్టి పెట్టాలి. యాక్చువల్గా ఉద్యమ సమయంలో నాకు బాగా గుర్తు, ట్యాంక్ బండ్ పై ఉన్న సమైక్య ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రధానంగా వాళ్ళ విగ్రహాలను తీసేయాలని ఒక డిమాండ్ కూడా ఉండేది. కానీ ఆ తర్వాత మార్చలేదు, అవి కూడా కంటిన్యూ. దాంట్లో చాలా ఇంటర్కసీస్ ఉన్నాయి. అవును, అంటే వాళ్ళు పెట్టినప్పుడేమో సమగ్రతను ప్రతిబింబించేలాగా పెట్టాలి. పెట్టిన తర్వాత తీసేయడం అనేది కొంచెం చాలా మందిని హర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం అక్కడ దైవం లాంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉంటారు, మనం ఆ విగ్రహాన్ని నమస్కరిస్తాం. జాషువా లాంటి మహాకవి ఉన్నాడు, నమస్కరిస్తాం. శ్రీశ్రీ ఉన్నాడు, లేదా మన గొప్ప త్యాగం చేసిన వాళ్ళ త్యాగయ్య ఉన్నాడు, క్షేత్రయ్య ఉన్నాడు. ఇది అపచారం చేసినట్టుగా అవుతుంది. ఇంకా ఇప్పుడు ఆ పనికి అందుకనే పూనుకోలేదు. అవును, అట్లాంటిది వద్దని అనుకున్నారు. ఈ మధ్యకాలం అంటే చివరి దశలో ఇక్కడ ఈ సెక్రటేరియట్ నుంచి ఈ భాగం నుంచి అంతా పెడదామన్న ఆలోచనకు వచ్చినారు. ఇటు తెలంగాణ తల్లి ఉంటుంది, అటు అంబేద్కర్ ఉంటాడు, అక్కడ ఏదో పివి నరసింహారావు ఉంది, ఈ మధ్యలో అంతా కూడా మనం పెట్టుకుంటూ పోదాం. ఆయన నాతో అన్నమాట ఏంటంటే, మనం మొదటంతా ముందు ప్రజలు బాగా క్రైసిస్లో ఉన్నారు కదా, వాటిని అడ్రస్ చేసాం.
ముఖ్యంగా ఏంటంటే నీళ్లు, తర్వాత మన కరెంటు, తాగునీళ్లు, గ్రామీణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, హెల్త్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసాం. స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం విద్య మీద ఒకటిను కల్చరల్ విషయం మీద ఇప్పుడు ఎక్కువ దృష్టి పెట్టాలి. చేశారు కల్చర్కి సంబంధించి కూడా. ఎందుకంటే అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, సంపదతో పాటు వల్గారిటీ వస్తుంది. తెలంగాణ వాళ్ళ వెల్త్ క్రియేట్ అయింది, దీంతో వల్గారిటీ రావద్దంటే అని చెప్పి ఒక దశలో ఎప్పుడంటే వజ్రోత్సవాల సందర్భంలో నాతో ఒక మాట అన్నారు ఆయన. బహుశా ఈసారి అధికారం వచ్చుంటే ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉండేవాళ్ళేమో. సరే, ఇప్పుడు ఈయనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈయన కూడా సాంస్కృతిక ప్రతీకలన్నీ నిర్మించనివ్వండి, దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టలేదు. వాళ్ళు చేయండి, మీరు చేస్తే మెచ్చుకుంటారండి ప్రజలు, ఎవరైనా తప్పుడు. కానీ ఇది ఎందుకని తోరణం తీసేస్తామని ఎందుకు? కొత్తవి పెట్టండి, పర్వాలేదు, దాన్ని పరిపుష్టం చేయండి. నిజాన్ని మార్చకుంటేనే, ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడల్లా లోగోలు మారితే ఇబ్బందిగా ఉంటుంది. అది అందరు ఇప్పుడు నా సర్టిఫికేట్ ఒకలాగా ఉంటుంది, మీ సర్టిఫికేట్ ఒకలాగా ఉంటుంది. రేపు ఏదైనా రాష్ట్రానికి పోతే ఒకటే తెలంగాణ సర్టిఫికేట్ ఇన్ని రకాలుగా ఉంది ఏంది అని అనుకుంటారు. అందుకని ఏంటంటే అది ఆ వైఖరి సరైన వైఖరి కాదు. అంటే దేశపతి గారు ఇప్పుడు తెలంగాణ దశాబ్ది వేడుకలు ప్రభుత్వం అంటే మనది, అందరిది, ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరి మీరు బీఆర్ఎస్కి ఆహ్వానం ఉందా? మీరు వెళ్తున్నారా? వేడుకలకు హాజరవుతారా? అంటే ఎమ్మెల్సీగా నాకు అంటే ఇప్పటివరకు ఇంకా రాలే, కానీ పంపిస్తారేమో కానీ ఇట్లా హార్ట్ చేస్తూ రమ్మంటే ఎట్లా వస్తారండి? అంటే మీరు మీ గురించి అనట్లేదు, కేసీఆర్ గారు వెళ్తారా, కేటీఆర్ గారు వెళ్తారా? 10 ఏళ్ల పాలనలో ఉన్న కేసీఆర్ గారిని అయితే మరి అధికారికంగా ఆహ్వానించినట్టు కనబడటం లేదు నాకు. ఎక్కడో మల్లురావి గారు ఎక్కడో మాట్లాడుతూ నేనైతే విన్నాను, అది అఫీషియల్గా చెప్పారా అని అఫీషియల్గా, కానీ బీఆర్ఎస్ బీజేపీకి తప్ప అందరికి ఆహ్వానాలు పంపుతున్నామని అన్నారు. మరి అదేంటో నాకు అర్థం కాలేదు. అది వాళ్ళ విజ్ఞత, ఇక దానికి ఎవరేం చేస్తారు. ఆహ్వానిస్తే వెళ్తారా? ఇప్పుడు అది రాష్ట్రానికి సంబంధించినటువంటి పండుగ అండి. అక్కడ నిలబడ్డది ఎవరైనా కావచ్చు, ఆయన రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి. నిజానికి ఆయన పట్ల ఉండే అభ్యంతరాలు ఉన్నాయి, ఎందుకంటే ఉద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర కానీ తర్వాత కానీ ఉండవచ్చు. అయినప్పటికీ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ స్థానాన్ని గౌరవించాల్సిందే. పోవడంలో తప్పైతే లేదు, పోయి మనం హాజరైతే కూడా దానివల్ల నష్టమైతే లేదు. రైట్. ఇంకొక అంశం కూడా, అంటే ఇంకా రాలేదు కాబట్టి అది ఇప్పటికీ చర్చ లేదు, అది కూడా కీలకంగా మారే అవకాశం నాకైతే కనిపిస్తుంది. తెలంగాణ విమోచన దినం, అది మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మనకు అదో పెద్ద చర్చ. విమోచనమా, విలీనమా, ఇలాంటి చర్చ ఉంది. మరి ప్రభుత్వం దాన్ని ఏం చేయబోతుందని ఒక చర్చ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. మీకు ఏమనిపిస్తుంది అంటే విమోచన దినం మళ్ళీ దాని విషయంలో కూడా ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది? నాకైతే అది విలీన దినంగా చేస్తే బాగుండేది అనేది పర్సనల్గా నా అభిప్రాయం. కారణాంతరాల వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని సమైక్య దినం అని అన్నారు. ఇంటిగ్రిటీ, జాతీయ సమగ్రత, జాతీయ సమైక్యత దినోత్సవంగా దాన్ని చేశారు. ఏదైతే ఏం జరిగింది అనుకోండి అది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందో ఇక వేచి చూడాలి. వాళ్ళకు కూడా ఈ ప్రశ్న అయితే ఎదురవుతుంది, ఖచ్చితంగా ఎదురవుతుంది. ఎందుకంటే మీరు చాలా సార్లు ఫేస్ చేశారు, అది 10 ఏళ్ళుగా కూడా ఎదురవుతుంది. అందులో బీజేపీ దాన్ని ఇంకొక అర్థంలో కాబట్టి ఇంటర్ప్రిట్ చేస్తుంటారు, వాళ్ళు దాన్ని ముందుకు తీసుకొస్తారు. అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు కానీ, బీఆర్ఎస్ పార్టీ చేయలేని కొన్ని పనులు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అస్త్రాలుగా మారి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నట్టు మీకు అనిపించట్లేదా? ఇప్పుడు సహజంగా జరుగుతాయి. ఒక ప్రభుత్వంపై ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు అట్లాంటి పరిణామాలు జరిగితే అట్లా జరిగితే కూడా పర్వాలేదండి. ఒకవేళ తప్పిదాలు ఉంటే అంతకంటే మంచిగా ఆయన చేస్తే మంచిదే. ఈయన ఇంకో తప్పిదం చేస్తున్నాడని సమస్య. అంటే ఇది మంచికి కాకుండా లేదండి, కాకతీయ తోరణం తీసేయడం లాంటివి కానీ, ఇప్పుడు మరి పాటలో కూడా ఆ చరణం తీసేస్తే, ఇప్పుడు ఒక చరణం 90 సెకండ్లే కదండి, అది 5-6 నిమిషాలు ఉంది. 90 సెకండ్లే దాంట్లో. ఇప్పుడు మరి పోతన అంటే ఆయన రాచరిక చిహ్నాలనే కోణంలో కనుక అవి ఉండవు, అవి 90 సెకండ్లే కదా, ఉండకపోవచ్చు. అది తీసేస్తే మరి పోతన మేమైతే దాన్ని వాడుకుంటాం. మీరు ఏది పెట్టినా కూడా ప్రజలకు అలవాటు అయిపోయిన పాట. అది ఉద్యమంలో హృదయ ఫలకాల మీద రాసిపోయిండ్రు. అది ఇప్పుడు అది మారదు. తెలంగాణ తల్లి కూడా అంతే అండి. దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది. తెలుగు తల్లి అనే దాన్ని తీసుకొచ్చి సమైక్యత ఉండాలి, తెలుగు తల్లి హృదయం బాగుపడుతుంది అని అనుకున్నప్పుడు ఒక అవసరంగా తెలంగాణ తల్లి వచ్చింది. కానీ ఆ తెలంగాణ తల్లే ఉంటుంది తప్ప ఇప్పుడు ఆ సందర్భం కాదు. ఇది చూద్దాం. దేశపతి గారు ఉద్యమంలో వచ్చిన ప్రతీకలు నిలబడతాయి. మనం కంక్లూడ్ చేద్దాం. జై జై హే తెలంగాణ పాట అనేది మారుమోగిన పాట, అది మారబోతుంది. ట్యూనింగ్ అది ఎలా ఉండబోతుంది అనేది మనకు జూన్ 2న తెలియబోతుంది. ముందు మీరు మారుమోగిన పాటను మీరు ఒక్కసారి ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం, వినిపించండి. తర్వాత మారిపోయిన పాట జూన్ 2న విందాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం,
10 జిల్లల నీ పిల్లలు ప్రాణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం, భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలే. ఇప్పుడు మళ్ళీ అనుకోండి. పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే. స్వరాష్ట్రమైన తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. రైట్ దేశపతి గారు, మారుమోగిన పాటను మీరు తెలంగాణ పల్లె పల్లెన మారుమోగిన పాటను వినిపించారు. మారిపోయిన పాట ఏ రకంగా ఉండబోతుంది మనం జూన్ 2న విందాం, చూద్దాం. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సారథ్యంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర గీతం ఇప్పుడు దేశపతి గారు పాడింది. తెలంగాణ జనబాహుళ్యంలో ఉన్న గీతం, తెలంగాణ రాష్ట్ర గీతంగా అది కీరవాణి సారథ్యంలో మారబోతుంది. అది ఎలా ఉండబోతుంది అనేది మనం జూన్ 2న విందాం, చూద్దాం. ఈ రెండు పాటల మధ్య తేడా ఏంటి, రాష్ట్ర గీతం ప్రజల నుంచి కొంత అభ్యంతరాలు వస్తున్నప్పటికీ రాష్ట్ర గీతం ఎలా ఉండబోతుందనే ఆసక్తి మాత్రం సర్వత్రా నెలకొంది. చూద్దాం. జూన్ 2 తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా ఇటు చిహ్నం అటు రాష్ట్ర గీతం రెండూ కూడా ఆవిష్కరించబోతున్నారు. చూడాలి. ఆ రెండింటి పట్ల ప్రజల నుంచి కొంత వివాదం అయితే ఉంది. ఆ వివాదాన్ని ఏ రకంగా ప్రభుత్వం అధిగమిస్తుంది, దానికి ఏ రకమైన జవాబు చెప్పబోతుంది అనేది మనం వేచి చూడాలి.